కింద కింద రా రా వచ్చి ఇంకా చనుకుంటు రావా సైడ్ సైడ్ నమస్కారం సార్. నారాజన వెనకరా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ గురు ప్లీజ్ ఈరోజు వస్తాడు ఈరోజు వస్తాడు ఈరోజు రేపు
నా లైట్ వేయాలా లైట్ ఆపారు చెప్తే పెట్టి చేస్తా మంచిగా చెప్తే నాకు డౌట్ లాగ్ దగ్గర పేరు పెట్టి చేస్తాను మన వాళ్ళ అన్న సీరియస్ అయిపోతాడు సేనన్నాడా ముందుకు నాకు కొంత సైడ్కి రావాలా అందరూ పక్కన రండి ఓకే చిన్నగా చిన్నగా గాజు రెడీ సార్ ఒక్కరు అందరూ వచ్చారా సార్ ఒక్క సెకండ్ మీరు ఒక్కరు సైడ్కి వచ్చేయండి ఇంకా ఒక్క నిమిషం ఒక్క 2 నిమిషాలు నందు కౌశిక్ నందు రమన్ ఓకే నా అయిపోయిన వాళ్ళకి కొద్దిగా సైడ్ ఇచ్చేస్తే అన్న అక్కడ అయిపోయిన వాళ్ళు కొద్దిగా సైడ్ ఇచ్చేయండి వస్తారు ఓకేనా
కనపడే మనిషి అయితే సరే నేను ఉండాలా ఫోటో అని పట్టుకో బాబు ఇద్దరు సార్ ఇటు సునీల్ నాయకత్వం సునీల్ నాయకత్వం సునీల్ నాయకత్వం ఇందాకే కరెక్ట్ సార్ ఇటు ఓకే ఇచ్చేయి సార్ ఒక్క సెకండ్ సార్ అయిపోయింది ఎంతసేపు కాదు నువ్వు కూడా అది రవీనా తీసేయి అన్న అటు చూడు సరేనా ఫోనా ప్రసాద్ అన్న ప్రసాద్ అన్న ఏం వదిలేసాడా కనిపించలే నరేష్ అన్న ఇద్దరు చూడండి సురేష్ అన్న దగ్గర ఓకే ఓకే ఓకేనా క్యాటింగ్ అన్న
ఓకే కూలేరు మా క్లాస్మేట్. ఓకేనా ఓకే బాబు అవును కల్లేడి కల్లేడా సరే కానీ రానా రానా మొత్తం క్లీన్ చేయి. అధ్యక్షుడు మీ సొంత మళ్ళీ నిలబెట్టాక పెద్దలు గౌరవనీయులు డాక్టర్ ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు మన చిరపరిచితులు గూడూరులో పుట్టి గూడూరులో చదివి చిన్న వయసు నుంచి కూడా ఆయన ప్రజలకి సేవ చేసే అవకాశాన్ని దేవుడు కల్పించాడు. కాలేజీలో ఉన్నప్పుడే ఆయన కమిటీలో చాలా ఫైట్ చేస్తూ వచ్చాడు. చైర్మన్ కాలేజీ కమిటీ చైర్మన్ గా కూడా గెలవడం, అది కాలేజీ అయిపోయిన తక్షణం మున్సిపల్ చైర్మన్ గా ఆ రోజుల్లో యువకులలో ఉత్సాహవంతుడు, యువకుడు, ఆ స్థానికుడు, మనందరికీ తెలిసిన వ్యక్తి అని చెప్పి ఆ రోజు పెద్దలు సునీల్ గారిని నిర్ణయించడం. ఆ రోజు పరిచయం నాకు వచ్చి ఫస్ట్ అన్న మీ ఆశీస్సులు కావాలా, మున్సిపల్ చైర్మన్ గా నిలబడుతున్నాను, మీ ఆశీస్సులు కావాలని చెప్పి కోరడం. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా ఆయన్నే అంటిపెట్టుకుంటూ ఆయన
ఎందుకంటే మంచి మనసున్న మనిషి, ఎవరు కష్టాల్లో ఉన్నా కూడా ఖచ్చితంగా అతనికి పోయి చెప్పుకుంటే ఆ కష్టాలు తీర్చేటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే డాక్టర్ సునీల్ గారు. అలాంటి సునీల్ గారు ఇప్పుడు మనకి పోయినసారి ఎమ్మెల్యేగా గెలవడం, ఆ సెకండ్ టైము అది ఉరవడిలో అబద్ధాలు చెప్పి ఎన్నో చేసినందువల్ల రాలేకపోయినాడు. కానీ ఎక్కడ మళ్ళా మొన్న ఎమ్మెల్యేగా సంవత్సరం ముందే ఆయనకి టికెట్ చెప్పేశాడు. లోకేష్ బాబు గారు చెప్పారు, గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే కొంతమంది ఇక్కడ వేరే రకరకాలుగా మాట్లాడుకున్నారు. కానీ మా అందరికీ తెలుసు ఖచ్చితంగా సునీల్ గారు వస్తారని. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా 5 సంవత్సరాలు పార్టీ ఆఫీసు నడిపి ప్రజలకి అందుబాటులో ఉండడం అంటే చిన్న విషయం కాదు. నాకు నెల్లూరు జిల్లాలో కాదు, రాష్ట్రంలో ఉండేవాళ్ళు ఎమ్మెల్యేలో కానీ మినిస్టర్లో కానీ అంతా పెద్ద ఆఫీసు మెయింటైన్ చేసి పదవిలో లేకపోతే మన ఆఫీసు మెయింటైన్ చేయడం కానీ చిన్న విషయం కాదు. ఆ టైంలో ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే మన డాక్టర్ సునీల్ గారు. అలాంటి మంచి వ్యక్తిని మనం గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆత్మీయ సమావేశం మనం జిఎస్ఎల్ కళ్యాణ మండపంలో పెట్టడం జరిగింది. అయితే మీరందరూ కూడా ఆ రోజు నిండుగా సభకు వచ్చారు. దగ్గర వయస్సులు 90% సభకు అటెండ్ అయ్యి ఆ సమావేశాన్ని జయప్రదం చేయడం జరిగింది. మళ్ళా తర్వాత ఆ ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఇప్పటి వరకు మనం లేట్ కావడం ఏంటంటే ఆయన బాగా బిజీగా ఉన్నాడు. మనకు తెలుసు, మీకు నియోజకవర్గంలో ఎన్నో కష్టాలు తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రజలకి. అలాంటి టైంలో బాగా బిజీగా ఉండి మనం ఒకసారి శాసనసభకు వెళ్ళి వచ్చిన తర్వాత మనం అభినందన సభ పెడతానని చెప్పుకోవడం నేను ఆయన వాయిదాలు వేస్తూ వచ్చాడు. ఈ రోజుకి ఆయన మంచి మనం చేసుకొని ఖచ్చితంగా అభినందన సభకు వస్తానన్నా. అందరికీ ధన్యవాదాలు చెప్తాను. మీ వాళ్లే కదన్నా నాకు నిండుగా మెండుగా పనిచేసింది అని చెప్పి ఆయన మంచి మనసుతో మనకు చెప్పాడు. మనం ఈరోజు కోరిన వెంటనే ఆయన వచ్చి మీ అందరికీ ఆయన ధన్యవాదాలు చెప్పి నిమిత్తమే వచ్చాడు. అందుకని ఒకసారి మీరందరూ ఉండి ఆయన చెప్పే మంచి మాటలు ఆయన మనం ఎల్లకాలం కూడా అలాంటి వ్యక్తిని మన మనిషిగా, మన కుటుంబ సభ్యుడిగా, మన ఇంట్లో వ్యక్తిగా మనం భావించి మీకు ఏ విషయంలో ఏ టైంలో ఏ పని కావాలన్నా ఆయన అందుబాటులో లేకపోతే నాకు ఫోన్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాను. ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తాను. ఖచ్చితంగా మీ పని 99 పాళ్ళు చేసేదానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీకు మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా కుమారుడు అన్నిటికీ ఒప్పుకొని ఈ కార్యక్రమం చెయ్యాలని చెప్పి మా అబ్బాయి ఒప్పుకోవడం నాకు చాలా గొప్ప విషయము. అందువల్ల వాడికి కూడా మా వాడికి ధన్యవాదాలు. సునీల్ ఇక్కడ సన్మానం చేయడం చాలా గర్వంగా తెలియజేస్తున్నాను. అలాగే నేను సాయి లేఅవుట్ వల్ల బావల లేఅవుట్ నేను తీసుకొని డెవలప్మెంట్ చేసేదానికి సాయి ద్వారా ఎమ్మెల్యే గారిని కలిస్తే గూడూరులో నీకు ఏ ఇబ్బంది వచ్చినా నేను ముందుంటాను, ఎమ్మడి ఒక ఫోన్ కొట్టామంటే నీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా నేను దగ్గర ఉంటానని చెప్పి ధైర్యం చెప్పిన తర్వాత ఇంకా అన్న ఆ విషయం చెప్పిన తర్వాత నుంచి కూడా నేను ఆలోచిస్తున్నాను. ఇంకొక 100 ఎకరాలు కూడా ఇక్కడే చూస్తున్నాము. ఎందుకంటే సపోర్ట్ చేసే వ్యక్తులు ఉన్నప్పుడు ఆ ఏరియాలోనే మనం బిజినెస్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అన్నకి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చెంచురామన్న గారు, అలాగే నా తమ్ముడు మా సాయి, ఈరోజు అన్న గెలిచినప్పటి నుంచి మీరు పెద్దాం అనుకున్నాము, కానీ టైం బిజీగా ఉన్నారు కాబట్టి చూడలేకపోయినా ఉన్నా. ఒకసారి మా అందరితో మాట్లాడితే బాగుంటుందని చెప్పారు. ఆల్రెడీ నేను ఎప్పటి నుంచో కూడా మీతో కలవాలని, మీ అందరికీ ధన్యవాదాలు తెలవాలని ఇప్పుడు నాకు మనసులో ఉంది. కానీ కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోయాను. ఏదైనప్పటికీ ఈరోజు ఒక మంచి ఆత్మీయ సమావేశం. ఇప్పుడు చంద్రబాబు మాట్లాడుతూ నేను పెద్దవాడిని కదన్నా, నేను మీ ఊరినే, మీ గూడూరునే, నేను వేరే ఊరు కదన్నా. ఎందువల్లంటే అన్నా నాకు మీరంటే అభిమానం అన్నా. ఈరోజు ఉన్నటువంటి 99%
ఏదో ఒకటిద్దరు తప్ప నాకు మీరు అందరూ సపోర్ట్ చేశారన్నా. మీరు అందరూ సపోర్ట్ చేయడం వల్లే అన్ని వేల మెజార్టీ నాకు టౌన్లో వచ్చిందని చెప్పి నేను ఎక్కడన్నా ధైర్యం చెప్తానన్నా, ఏ మీటింగ్ చెప్తాను. ఎందుకంటే నా వచ్చే కమ్యూనిటీ గూడూరులో నాకు అవుట్రేడే చేశారు, దాంట్లో రెండో మాట లేదు. రకరకాల ప్రచారాలు చేశారు. సునీల్ కుమార్ వైఎస్ఆర్ ఇబ్బంది పెడతాడు, అది రౌడీ గీవుడి అని మనోడే చేశారు. మీ అందరికీ తెలుసు నేనెవరు రౌడీ చేశానా? చెప్పండి, మీరు ఒకరిని ఎవరిని ఇబ్బంది పెట్టానా? చెప్పండి, ఎలక్షన్లు ఎవరినైనా ఉన్నాయా? మా డబ్బులు అడిగానా? చెప్పండి. ఆ పరిస్థితి లేదు. కావాలని ప్రచారం బయట ప్రచారం పెట్టి ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా చేసేటువంటి పరిస్థితి. నేనైతే ఒకటి చెప్తున్నా, నేనైతే వైఎస్ఆర్కి ఎప్పుడు నా ప్రాణాభిమానానికి అండగా ఉంటానని తెలియజేస్తున్నాను. ఉదాహరణగా ఏంటంటే గతంలో ఈ రియల్ ఎస్టేట్లు, ఈ వ్యాపారాలు అన్నిట్లో కూడా వేరే అదర్ క్యాస్ట్ అన్ని కూడా చేసేవాళ్ళు. కానీ మొట్టమొదట గూడూరులో కాశీ ఒక లేఅవుట్ చేశాడు. దాంట్లో ఎన్నో ఇబ్బందులు పెట్టారు కాశీని. నేను నిలబడ్డా ఆ రోజు, నిలబడి అవుట్ నిలబడి సహాయం చేశా కాశీకి ఆ రోజు కూడా. తర్వాత ఇప్పుడు మన సాయి వేస్తున్నా కానీ అదే సహాయ సహకారాలు పూర్తిగా ఇస్తున్నా. అట్లాగే నేను చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్ అంతా ఒకటి ఉంటే మంచిది. మనం తగులేసుకుని అవతలకి అవకాశం. అప్పట్లాగా ఎవరో దగ్గర పోయి మీరు మధ్యస్థాయి చేసుకునే అవసరం లేదు. మీకంతా ఇక్కడ ఒక యూనియన్ ఉంది, మీరే చేసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా అప్పటి నుంచి కూడా మా చెంచురామన్న వైసీఆర్సీరావు ఉన్నారంటే మా చెంచురామన్న మాకు ఆ రోజు పులింసీర్ ఉన్న ప్రెసిడెంట్గా, ఈయన మా వైస్ ప్రెసిడెంట్గా, మానిటరింగ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్గా మా చెంచురామన్న మా అందరూ కూడా ఆప్తుడు. ఎప్పుడు కూడా అంటే పదవి ఉన్నా పదవి లేకపోయినా మామూలుగా భయపడతారు పదవి లేకపోతే వచ్చేదానికి. అవి ఏమి లేకుండా అప్పటి నుంచి కూడా మాకు అన్ని విధాల సహాయ సహకరిస్తున్నారు మా చెంచురామన్న. ఈరోజు కూడా మీ అందరినీ పిలిపించినందుకు మా చెంచురామన్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా గూడూరు వైఎస్ఆర్సీ విషయంలో నేను చెప్తున్నాను ధైర్యంగా, ఏమొచ్చినా మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీకు ఆ రోజు ఎలక్షన్స్ చెప్పా, జిఎస్ రాయల్ గారి పేరు టవర్ బ్లాక్ పెట్టాలని చెప్పా. అయితే వరప్రసాద్ గారు ఆల్రెడీ దాన్ని స్టార్ట్ చేసి కంప్లీట్ చేశాడు. అయినప్పటికీ ఆయన కూడా చెప్పా, రిక్వెస్ట్ చేసి, అయ్యా మేము ఖచ్చితంగా జిఎస్ రాయల్ గారి పేరు అక్కడ పెట్టాలని చెప్తే ఆయన కూడా సరే మీ ఇష్టం నానా అని చెప్పాడు ఆయన. కాబట్టి త్వరలో అది కూడా అతను చెప్పాను, మా బడ్జెట్కి చెప్పాను, అది కూడా త్వరలో చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే నేను ఒకటే చెప్పేది, నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు నుండి ఈ రోడ్డు అయినా కానీ ఆ రోడ్డు అయినా కానీ ఆ రోజు మనం వేసింది, తర్వాత ఎవరు కూడా వేసినట్టు పరిస్థితి లేదు. అంటే మీకు ఇది చెప్తున్నా అంటే ఆ రోజు మేము మా పులింసీరన్న ఈ వార్డు కౌన్సిలర్గా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప ఏం జరిగేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మేము మీ ఊళ్ళో మీ సొంత వాళ్ళం. మీరు అవునన్నా కాదన్నా, మీరు తిట్టినా అరిసినా మీ సొంత ఉండే, నేను వేరే వాడిని కాదు. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు కూడా ఆ యొక్క వార్డులో మీరు తెలుగుదేశం పార్టీని తప్ప వేరే పార్టీని గెలిపించడం, ఇంత గెలిపించే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఇంత ధన్యవాదాలు మీ అందరికి కూడా. కాబట్టి ఎప్పుడు కూడా సరే మీకు అండగా ఉండేది తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఎప్పుడు కూడా, ఎందుకంటే మేము రౌడీజాలు చేయము, మేము భయపెట్టాం, దౌర్జన్యం చేయము, మీ మధ్యస్థాలు డబ్బులు మా దగ్గర పెట్టుకోము, ఆ పని మేము చేయము. నాకు అంత అవసరం కూడా లేదు, చెప్తున్నా, ఫ్రాంక్గా చెప్తాను. కాబట్టి మా దగ్గరకు వచ్చి సహాయం పొందితే ఖచ్చితంగా నిలబడతాం, ప్రాణవంతులు నిలబడతాం, దాంట్లో రెండో మాట లేదు. కాబట్టి దయచేసి ఎవరైనా అటువంటి భావం ఉంటే అటువంటి భావాలు దయచేసి మీరు విరమించుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. మాకు ఆ పరిస్థితి కాదు. ఇప్పుడే మా చెంచురామన్న చెప్పాడు, ఏదైనా ఇష్యూ నేను అందుబాటులో లేకపోతే మా చెంచురామన్నకి మీరు చెప్తే ఆయన నాతో మాట్లాడతారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. మా సుధాకర్ కూడా ఇక్కడ రావడం కూడా మనసు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన నాకు ఆప్తుడు, కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం అప్పుడు అట్లా అయిపోయింది. కానీ తర్వాత నాకు ఆప్తుడే, దాంట్లో రెండో మాట కూడా లేదు. అప్పుడు తప్పదు. కానీ ఇప్పుడు మీ సొంత ఉన్నా, మీ తమ్ముడు నేను, కాబట్టి మా సీనియర్ కూడా మీరందరూ ఓడుకుంటే నాకు బలం. అంతేగాని మనం పిటిషన్లు పెట్టుకొని మనం చేసుకుంటే అందరికి ఇబ్బంది అయ్యేటువంటి కార్యక్రమం అని చెప్పి మేమందరినీ కోరుకుంటూ భవిష్యత్తులో మా సాయికి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ధైర్యంగా చేస్తున్నాడు. అలాగే సత్యంజీ గారి ఆధ్వర్యంలో కూడా ఇంటి కూడా చేస్తున్నారు. మంచి లేఅవుట్ ఒకటి ఇక్కడ వేశారు. బాగా కూడా జనాలు కూడా బుకింగ్లు కూడా బాగా జరుగుతున్నాయి. అంటే మంచి మనసు ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే అన్ని రంగాల్లో మీరు ఒక బంగారు దాంట్లోనే కాదన్నా, ప్రతి వ్యాపారంలో మీరు ముందు రావాలన్నా. అంతేగాని ఒక్క దాంట్లోనే మేము స్టాండ్ అవుతామంటే కుదరదు. ఎందువల్లంటే మిగతా వాళ్ళంతా రకరకాల వ్యాపారంలో ఉన్నారు, మనం మాత్రం ఒకటి వ్యాపారం అంటే కుదరదు. ఇక్కడ మేము ఉన్నాం, ఎమ్మెల్యేగా నేను ఉన్నా, మీరు ఎవరు ఈ వ్యాపారం మేము వచ్చి ముందుకు చేస్తామన్నా ఆ పూర్తి సహాయ సహకారాలు మీకు అందిస్తానని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. వేరే స్వార్థం కూడా మనకు లేదు. ఎవరైనా వచ్చి మేమేదో ఈ ఫీల్డ్ తీసుకున్నామా, నీ వల్ల ఈ సహాయం
వస్తుందంట. నువ్వు చెప్పాయంటే నేను చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా. నేను చెప్తున్నా, మీరు చేసిన సహాయం నేను జీవితంలో మీకంతా రుణపడి ఉంటానని చెప్పి తెలియజేస్తాను. ఎందుకంటే ఈ విధంగా వైశాఖ్ కమ్యూనిటీ 99% సునీల్ కుమార్ కి చేయడం అనేది తమాషా విషయం కాదు. ఎక్కడ కూడా ఎంత ఉన్నా కానీ డిస్ప్యూట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ నేను వైశాఖ్ మీటింగ్ ఒకటి మా చెంచురామణ గారికి చెప్పి కాల్ఫర్ చేసిన తర్వాత మొత్తం ఆల్మోస్ట్ అందరూ వచ్చారు. ఎందుకంటే సంతోషం, ఎందుకంటే అవతల రాలేకపోయారు, అవతల వాళ్ళకి. ఎందుకంటే మీరు అర్థం చేసుకున్నారు ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్. కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు. మా పైన ప్రచారం చేశారు అవతల వాళ్ళు, ఆయన రౌడీ గివుడి అని. నేను అంత అవసరం లేదు. నేను చిన్నప్పటి నుండి ఇక్కడే కాలేజీలో ఉండే, కాలేజ్ చైర్మన్ అయినా, తర్వాత మున్సిపల్ చైర్మన్ అయినా, తర్వాత ఒకసారి ఎమ్మెల్యే అయినా, ఒకసారి ఓడిపోయా, మళ్ళీ ఒకసారి ఎంపీగా పోటీ చేశా, మళ్ళీ మీ అందరి దయ వల్ల మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేనైనా. కాబట్టి భవిష్యత్తులో మీ అందరి పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు నాకు కావాలా, పిల్లవాళ్ళ స్నేహం నాకు కావాలని చెప్పి మా అందరినీ కోరుకుంటూ ఖచ్చితంగా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నప్పుడు నా సాయికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.